ఈరోజు సోరకాయతో పన్నీర్ చేస్తున్నానండి. అది ఎలా చేయాలో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసేయండి. అలాగే ఇలా సోరకాయ తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే అసలు వాళ్ళకి అది సోరకాయను కూడా తెలుసుకోలేరనమాట. సో, తిన్న తర్వాత చెప్తే అవునా అని ఎవరైనా నోరు వెళ్ళబెట్టాల్సిందే. సో, ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. సో, నేనైతే ఇలా చిన్న సైజు సొరకాయ ఒకటి తీసుకున్నానండి. దాన్ని వాష్ చేసేసి పీల్ తీసేసుకున్నాను. అలాగే కట్ చేసేటప్పుడు మధ్యలో ఉన్న విత్తనాన్ని కూడా తీసానండి. నేను ఆ విత్తనాల్ని పాడేయలేదు. మళ్ళీ వాడాననమాట కర్రీలోకి. సో, నేను ఇప్పుడు ఇవి ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. కొంచెం మీడియం సైజ్ అయినా పర్వాలేదు. మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి. సో, ఇప్పుడు ఈ తరుక్కున్నవన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అలాగే నేను సోయా బీన్స్ తీసుకున్నానండి. ఇవి 5 అవర్స్ ముందే నానబెట్టుకున్నాను. దీని ప్లేస్‌లో మీరు చెన్నా దాల్ దొరుకుతుంది కదా! అవైనా లేదంటే గుగ్గిళ్ళు ఏవైనా వాడుకోవచ్చు. నేనైతే సోయా బీన్స్ ఉన్నాయి కాబట్టి అవి 2 పిడికెళ్ళు వేశానండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న దాన్ని ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఉంటలు ఉండకూడదు. సో, అలా స్మూత్ పేస్ట్ చేసుకున్నాక నేను ప్లేట్‌కి ఆయిల్ పట్టించుకున్నానండి. ఇలా పట్టించుకున్న దాంట్లో మనము పేస్ట్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని వేసేసుకోవాలి. దీన్ని మనము ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఇది ఉడకడానికి 25-30 మినిట్స్ పడుతుంది. సో, అలాగే ఉడికిన తర్వాత వెంటనే పీసెస్ చేయకూడదండి. చల్లారనివ్వాలి. కనీసం ఒక గంట వదిలేసి మనము తర్వాతనే పీసెస్ చేస్తే నీట్‌గా వస్తాయన్నమాట. సో, ఇప్పుడు ఆ ప్రాసెస్ అయిపోయి అది చల్లగయ్యే లోపల నేను పన్నీర్ కర్రీ అన్నా కాబట్టి దానికోసం రెడీ చేసుకుంటున్నానండి. సో, పాన్‌లో నేను కొంచెం జీరా, ఫెన్నెల్ సీడ్స్ వేసేసి బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసేసి ఆనియన్స్, ఒక 2 చిన్న పచ్చిమిర్చి, జీడిపప్పు వేసేసుకొని అలాగే టమాటాలు కొంచెం ఉప్పేసుకున్నానండి తొందరగా మగ్గుతుందనేసి. సో, ఇలా కలపెట్టేసుకొని మూత పెట్టుకుంటే ఒక 5 మినిట్స్‌లో ఇవన్నీ కూడా మగ్గిపోతాయి. అలాగే నేను చెప్పినట్టు సోరకాయలో యూజ్ చేసిన పక్కకు తీసేసిన విత్తనాలు కూడా ఇందులోకేసాను. మీరు గమనిస్తే దాంట్లో కనిపిస్తుంది. సో, అలా ఏవి వేస్ట్ చేయకుండా ఇలా కర్రీలో యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు అవన్నీ కూడా నేను చల్లగా అయిపోయినాక మిక్సీ పట్టేసుకొని, ఇప్పుడు వేరే ప్యాన్‌లో ఆయిల్, కొంచెం జీలకర్ర వేసేసుకొని, మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకొని, కొంచెం కారము, ఉప్పు, ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా వేసేసి బాగా కలపెట్టేసుకున్నానండి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత కొంచెం 2 గింజల చక్కెర వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బావుంటది. సో, నేను కొంచెం చక్కెరేసి కలబెట్టేసుకున్నాను. అలాగే మిక్సీలో ఉండిపోయిన మసాలాను కూడా కొంచెం వాటర్ వేసేసి కర్రీలోకి వేసేసానండి. సో, ఇప్పుడు అది ఉడికిపోయే లోపల ఇప్పుడు మనము పన్నీర్ అన్నాం కదా! పన్నీర్ క్యూబ్స్‌ని తరుక్కుందాము. నేనైతే మిగిలిపోయిన పిండిని ఇడ్లీ ప్లేట్‌లో కూడా పెట్టానండి. అందులో కూడా చక్కగా అవుతాయి. సో, నేను క్యూబ్స్‌లా చూపించాలని చెప్పేసి ప్లేట్‌లో వేసి ఉడికిచ్చాననమాట. నేను ఇది చేసిన తర్వాత గంట తర్వాత కట్ చేస్తున్నాను. ఇలా చేస్తేనే మనకు క్యూబ్స్ అనేవి నీట్‌గా చెదిరిపోకుండా వస్తాయన్నమాట. వేడి మీద కట్ చేస్తే కొంచెం పిండి పిండిలాగా లేసి క్యూబ్స్ అనేవి నీట్‌గా రావు. ఇలా చల్లగైనాక చేస్తే పన్నీర్ క్యూబ్స్ అనేవి నీట్‌గా వస్తాయన్నమాట. ఇప్పుడు చూపిచ్చా కదా! సో, అలాగే నీట్‌గా చెదిరిపోకుండా మంచిగా వస్తాయి. సో, ఇంతేనండి. ఇలా చేస్తే ఇవి సోరకాయతో చేసినవి అని కూడా అనుకోరు. తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. వాళ్ళకి దీని రుచి చూపించినట్లు ఉంటుందన్నమాట. సో, అలా క్యూబ్స్ కట్ చేసుకున్నాక ఈ మసాలా రెడీ అయిపోయి కొంచెం ఆయిల్ తేలుతుంది. అప్పుడు మనము ఇవి వేసి కలపెట్టాలండి. మరీ హార్డ్‌గా కలపెట్టకూడదు. కొంచెం స్మూత్‌గా కలిపెట్టేసుకొని 2 నిమిషాలు ఉండేసి ఆఫ్ చేస్తే మనకి ఈ సొరకాయతో చేసిన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో, చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో పన్నీర్ కర్రీ అనేది. సో, సొరకాయతో కూడా ఇలా చేసుకోవాలి అనేది నేను ఈ మధ్యనే తెలుసుకున్నానండి. అందుకే చూపిస్తున్నాను. మీకు ఇది ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలపచ్చండి. సో, దీని కాంబినేషన్ బిర్యానీ చేశాను. పిల్లలు కూడా చక్కగా తిన్నారండి. అంతే. మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.